సురేష్ దెబ్బ తగిలి హాస్పిటల్లో ఉన్నాడు. అవును. మన పరిస్థితిని చూసి ఆ దేవుడే కరుణించాడ్రా. ఇంకా 3 రోజుల్లో నా చెల్లికి సీమంతం ఉందిరా. నేను ఇరుక్కుంటే సచ్చినట్రా. ఎలాగైనా వాళ్ళ అమ్మ నన్నే బయటికి తీసుకొస్తారా. మనం వెళ్ళి ఇరుక్కుంటే ఎవరు కాపాడతారా? మన దగ్గర డబ్బులు లేదు, ఏమీ లేదు. డైలాగులు చెప్తూలాగా ఉండు, నేను బయలుదేరుతాను. ఏయ్ ఏయ్ జాన్సన్ అన్న స్టేషన్ లో ఒక ఎస్ఐ ఉన్నాడు. ఎవడు దొరికినా బాగా టార్చర్ పెడతాడంట. ఎందుకైనా మనం ఒకసారి వెళ్ళి చూసొద్దాము. బెస్ట్. సరే, నువ్వు త్వరగా రెడీ అవ్వు, మనం వెళ్ళొద్దాము. రే, నా బండిలో వెళ్దాం రారా. పొద్దునే చెప్పాను రా కామెడీకి రారా. ఏది ఆ డొక్కుపోట్లోనే స్టేషన్కి రావాలా? నా బండిలోనే వస్తాను. రేయ్ నించోపెట్రా. తీసుకునేటప్పుడు బండి కొత్తగానే ఎక్కడికి ఉండేది. వెళ్తున్నావు? ఆ, నా మాట చూస్తాను. వినరా? ఇది ఒకటి. వచ్చేస్తానమ్మా. రే ఆగరా, వీళ్ళతో పాటు రేయ్, ఎక్కడికి వెళ్తున్నావు? జాగ్రత్త రా, తల మీద పెట్టుకో. కింద పడిపోకుండా చూసుకో. బాగుపడాలన్న ఉద్దేశమే లేదా? అస్సలు బాగుపడవు. నువ్వు చెప్పినట్టు ఉండాలి. భగవంతుడా, వీడు నా కడుపును ఎలా పుట్టాడో నాకైతే అస్సలు అర్థం కావడం. ఇప్పుడు మాట టైం ప్రయోజనం.